శ్రీ గురుభ్యో నమః. గరుడకేతనము ఇది శ్రీకృష్ణ కథా విశేషములను, అందులోని ధర్మ మర్మములను, తత్వమును, పరమార్థమును మనకు చక్కగా తెలియచేయునటువంటి పరమపావనమైన గ్రంథము. ఇందలి కథ పూర్తిగా వ్యాస మూలమును అనుసరించినటువంటిది. భారతము, భాగవతము, విష్ణు పురాణము, బ్రహ్మ వైవర్త పురాణము మొదలైన వానియందు అంతర్లీనముగా దాగి ఉన్న కృష్ణావతారమందలి నిగూఢములైన విషయములను వెలికితీసి భక్తజనులకు అందించుటయే గురుదేవులు శ్రీమాన్ ఎక్కిరాల కృష్ణమాచార్యుల వారు తలపెట్టిన కృష్ణ నవలా సప్తకము అను బృహత్ ప్రణాళిక. ఈ వరుసలోని 4వ గ్రంథమే గరుడకేతనము. అటువంటి ఈ గ్రంథములోని 10 అధ్యాయములు పూర్తి చేసుకున్నాము. 11వ అధ్యాయములోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. పాండవాగ్రజుడైన యుధిష్ఠిరుడు యజ్ఞదీక్షను స్వీకరించుటకు దేవకీనందనుడైన కృష్ణుని ఆమోదమును అభ్యర్థించెను. అంతటా ఆ జనార్దనుడు సంతుష్టాంతరంగుడై పాండవ జ్యేష్ఠునికి యజ్ఞ ప్రారంభమునకై ఆనతిచ్చెను. కృష్ణానుమోదమును పొందిన కుంతీనందనుడు బ్రహ్మవాదులైన సద్బ్రాహ్మణులను యజ్ఞమున ఋత్విక్కులుగా వరించెను. వారందరూ నిరంతర లోకహితైషతో 4 వేదములను తాము అధ్యయనము చేయుచు, తమను ఆశ్రయించిన వారిని కూడా వేదాధ్యయనమునకు ప్రోత్సహించుచు నిష్కాములై చరించువారు. అట్లే వారు నిరంతర బ్రహ్మగోష్ఠి యందే కాలక్షేపము చేయుచు బ్రహ్మానుభూతి యందు లీనమయ్యుండువారు. అట్టి పరబ్రహ్మమే ఈ యజ్ఞమునందు ప్రత్యక్షముగా నిలుచుటచే వారి జన్మములు సార్థకములైనట్లు తలచి ద్విగుణీకృతమైన ఆనందమును పొందుచున్నారు. కృష్ణద్వైపాయనుడు, అతని శిష్యులైన వారు సుమంత, పైల, వైశంపాయన, జైమిని సూతులు, భరద్వాజుడు, కణ్వుడు, విశ్వామిత్రుడు, వ్యాససఖుడైన మైత్రేయుడు, గర్గుడు, ధౌమ్యుడు, మధుచ్ఛందుడు మొదలగు ఋషులు కూడా ధర్మజుని ఆహ్వానమును అందుకొని అతడికి విచ్చేసిరి. భీష్మ, ద్రోణ, కృపాదులును, ధృతరాష్ట్ర, విదుర, సంజయులును విచ్చేసిరి. ధార్తరాష్ట్రులును, కర్ణుడును సపరివారముగా అచటకు చేరిరి. దుర్యోధనుడు, ఈ దుష్ట చతుష్టయము వీళ్ళు కూడా వచ్చారటండి. వాళ్ళందరూ వచ్చారట. అసంఖ్యాకులైన బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారెల్లరూ యజ్ఞ సందర్శనార్థమై అచటికి తరలి వచ్చిరి. చాలా గొప్ప యాగమండి ఇది, సామాన్యమైనటువంటి యాగం కాదు. యజ్ఞదీక్షకు తగిన విధముగా యుధిష్ఠిరుడు విశాలమైన ప్రదేశమున నలుచదరముగా ఏర్పరచబడిన యజ్ఞస్థలికి విచ్చేసి ప్రారంభమునకు వలసిన సంభారములను పర్యవేక్షించెను. యజ్ఞమునకు పూర్వాంగముగా ఋత్విక్కులకు ఆ విప్రులు భూసూక్తమును ఉచ్చైస్వరములతో పఠించుచు బంగారు నాగళ్లతో భూమిని దున్నిరి. అటుపైన పరిచారకులు చదును చేసి అష్టోత్తర శత హోమకుండములతో యాగశాలను నిర్మించిరి. రాజసూయమునకు ఉపాంగములకు ఇష్టులను నిర్వహించుటకై ప్రధాన యాగశాలకు నలుదిక్కులా కొన్ని చతుష్కోణములుగను, కొన్ని షట్కోణములుగను, కొన్ని అష్టదళ పద్మముల వలెను, మరికొన్ని కూర్మాకృతులుగను కుండములు చేయబడినవి. యజ్ఞమునకు వలసిన ఆజ్యము, ధాన్యము, వివిధములైన సమిధలు, పురోడాస ద్రవ్యములు, చందనాది సుగంధ ద్రవ్యములు మున్నగు వానిని నిలువ చేయుటకై విశాలమైన కోష్టములు నిర్మింపబడినవి. అన్ని వైపుల నుండి సుఖాసీనులై యజ్ఞమును ఎల్లరూ వీక్షించుటకు తగు విధముగా సోపాన క్రమమున వెదురుతో, సాలవృక్షపు మోదులతో అతి విశాలము అయిన కట్టడమును ఏర్పరచి దానిపై తాళపత్రములు గొడుగు వలె నేయబడినవి. యజ్ఞవాటికకు అనతి దూరమున ఋత్విజుల, మునీంద్రుల, యతి శ్రేష్ఠుల వసతికై కుటీరములను సమకూర్చబడినవి.
యాగమునకు ఆహుతులై విచ్చేయుచున్న వివిధ దేశముల పాలకుల వసతికై కించిత్ దూరమున గల పట్టణమునందు తాత్కాలిక నివేశనములు ఏర్పరచబడినవి. ఇంకను యాగదర్శనార్థులై విచ్చేయు ప్రజల కొరకై సువిశాలమైన పర్ణశాలలు నిర్మింపబడినవి. విచ్చేసిన ప్రజలెల్లరి భోజనాదులకై భోజనాలయములు నిర్మితములైనవి. యజ్ఞకాలమందు నిత్యము సాయం సమయములందు ఉపనిషత్తులను శ్రీమద్ రామాయణమును ప్రవచించుటకై కొన్ని ఉపన్యాస వేదికలు ఏర్పాటు చేయబడినవి. సంగీత, నృత్య, నాటక, సంకీర్తనాది ఆహ్లాదకరమైన కార్యక్రమములు నిర్వర్తించుటకై మరికొన్ని వేదికలు నిర్మింపబడినవి. సామాన్య జనులు సైతము నిత్య జీవితమున విరివిగా ఉపయోగించుకొనుచున్న సువర్ణముతోనే యాగమునందలి కలశములు, దర్వులు, సుక్సువములు మొదలైనవన్నీ నిర్మితములైనవి. రాజసూయ యాగమును అంతయు సమగ్రముగా నడిపించు బాధ్యతను స్వీకరించిన కృష్ణుని సూచన మేరకు యుధిష్ఠిరుడు సేవాపూర్వకములైన ప్రధాన బాధ్యతల నిర్వహణకు తన సోదరాదులను నియోగించెను. దిగ్విజయము ద్వారమున ఆహుతులైన సామంతరాజులందరూ కొని తెచ్చిన ధన, కనక, రత్న, వస్త్ర, హయాదులగు కానుకలను అందుకొను బాధ్యతను నిర్వహించుటకు సుయోధనుని నియమించెను. అంటే దుర్యోధనుని నియమించారండి. ఏ పనికండి? వీళ్ళందరూ అనేక కానుకలు తెస్తారు కదా, ఆ రాజులు, సామంతరాజులు వాళ్ళందరూ అనేక కానుకలు తెస్తారు. ధన, కనక, రత్న, వస్త్ర మొదలైనటువంటి కానుకలు. వాటిలందరినీ రిసీవ్ చేసుకోవటానికి, ఆ కానుకల్ని రిసీవ్ చేసుకోవటానికి దుర్యోధనుణ్ణి పెట్టారట అక్కడ. అంటే ఏ పని ఎవరికి అప్పగించాలి, రైట్ జాబ్ టు రైట్ పర్సన్ అంటారు కదండి. అదిగో చూడండి, వర్క్ ఎలకేషను ఎంత బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. వచ్చిన ప్రజలందరకు వారు అర్థించిన మేరకు ఈ వచ్చిన కానుకలనే కాక తన వద్దనున్న ద్రవ్యమును సైతము నిశేషముగా పంచి ఇచ్చు బాధ్యతను కర్ణునకు అప్పగించెను. అంటే ఈ దానం చేయటము, అందరి పంచి ఇవ్వటము, ఈ బాధ్యతను కర్ణుడికి అప్పగించారటండి. వచ్చిన వారెల్లరకు వలసిన భోజన పదార్థములను వండించుటను భీమునికి అప్పచెప్పెను. కృష్ణునకు అతని పరివారమునకు వలసిన ఏర్పాట్లు చేయుటకై సుభద్రా సమేతుడగు ధనంజయుని నియమించెను. యాగమునకు వలసిన అన్ని సంభారములను సమీకరించు బాధ్యతను నకులునకు అప్పగించెను. దైవ సమానులకు మునీంద్రులు, గురువులు, భీష్మాదులకు పెద్దలు, బ్రాహ్మణోత్తములను పూజించి సత్కరించు బాధ్యతను సహదేవునకు అప్పచెప్పెను. యాగమునకు విచ్చేసిన అఖిల జనులకు మృష్టాన్నమును వండించి వారిని తృప్తులను చేయుటకు గాను యాజ్ఞసేనిని నియమించెను. అంటే ద్రౌపదిని నియమించారండి. అందరికీ భోజనాలు చక్కగా అందేటట్టు చూడటము, వాళ్ళని తృప్తులను చేయటము, ఆ బాధ్యతను ద్రౌపదికి అప్పగించారు. యజ్ఞము సమస్తము యొక్క నిర్వహణకు సంబంధించిన ఆర్థిక వ్యవహారములను సమీక్షించి వినియోగించుటను విదురునకు అప్పగించెను. ధృతరాష్ట్రుని వెంట నుండి అతనికి పరిచర్యలు చేయుటకు సంజయుని నియమించెను. కార్తీక శుద్ధ దశమి నాటి సూర్యోదయమునకు మంగళ స్నానములు ఆచరించి మాతృమూర్తియగు కుంతికి పాదాభివందనములు గావించి పితృదేవులకు పాండురాజును స్మరించి అతడి పెద్దల అందరకు అభివాదము చేసి యజ్ఞవాటికను యాజ్ఞసేని సమేతుడై ప్రవేశించిన పాండవాగ్రజుని ఋత్విక్కులు దీక్షితుని గావించి సమంత్రకముగా అతనిచే అంకురారోపణము చేయించిరి. అటుపైన రక్షాబంధనము, కలశస్థాపనము మొదలగు ప్రక్రియలన్నిటినీ వరుసగా అనుష్ఠింపచేసిరి. ఆనాటి ప్రక్రియలన్నీ పూర్తి అయిన వెనుక పెద్దలెల్లరూ ఆ దంపతులపై శేషలు జల్లి వారికి ఆశీస్సులను వసంగిరి. ఆ మరునాటి బ్రాహ్మీ ముహూర్తమున ఋత్విక్కులు అరణిని మధించి అగ్ని ప్రతిష్టాపనముతో యాగమును ప్రారంభించిరి. క్రమముగా హోమకుండములలో రగులు కొలుపబడి ఋత్విక్కులు సమర్పించుచున్న హవిస్సులలో హవిర్భుజుడు మహోజ్వలుడై విజృంభించెను.
ఋత్విక్కుల స్వాహాకారములు అతటి ఆకాశమున ప్రతిధ్వనించుచుండెను. ఇంద్రప్రస్థమందలి సకల సదుపాయములతో ఆయత్తము చేయబడిన ఒక అతిథి భవనమునందలి 2వ అంతస్తున గల చంద్రశాలలో నరసిన కేశపాశము తెల్లని గడ్డములతో ఒక దృఢకాయుడు ఉన్నతాసనమును అధిష్ఠించి ఉండెను. ఇంకో సీన్లోకి వెళ్తున్నామండి మనం. తన కరములకు పాదములకు కన్నులున్నట్లుగా అతడు వర్తించుచుండెను. మణిమయ కిరీట కుండలములతో కనకమయ మణిబంధములతో వజ్రము తాపిన హారముతో బంధూకవర్ణపు పట్టు వస్త్రములతో అధివసించి ఉన్న రాజపురుషుడు తన సమీపమున ఆసనముపై ఉపవిష్టుడై ఉన్న నడిమి వయస్కుడైన పురుషునితో ఇట్లు పలికెను. సంజయ, నా తమ్ముని కుమారుడైన యుధిష్ఠిరుడు సోదర సమేతుడై అతి దుష్కరమైన రాజసూయమును అనుష్ఠింప సంకల్పించుట నాకు ఆశ్చర్యము గొలుపుచున్నది. త్రేతాయుగమున ఉర్విని పాలించిన హరిశ్చంద్రుడు ఈ యాగమును నిర్వహించనని వినియుంటిని. ఆపై ఎవరునూ ఇంతవరకు దీనిని తలపెట్ట సాహసింపలేదు. నేను తనకిచ్చిన స్వల్ప సీమ అయిన ఖాండవ ప్రస్థమునకు పాలకుడైన మా యుధిష్ఠిరుడు ఇంతటి సాహసమునకు ఎట్లు పూనుకొనెనా అని యోచించుచున్నాను అనగా సంజయుడు సమాధానం చెప్తూ ఉన్నాడు. మహారాజా, తమకు ఇట్టి సందేహము కలుగుటలో ఆశ్చర్యము లేదు. మీరు పాండునందనులకు పంచి ఇచ్చిన ఖాండవ ప్రస్థము వాస్తవముగా బీడుభూమి అనుటకు సందేహము లేదు. దానిని సంతోషముగా స్వీకరించి పాండుకుమారులు స్వయం కృషితో సస్యశ్యామలమగు ప్రాంతముగా మలచుకొనిరి. వారి రాజ్యము ఇప్పుడు తమ రాజ్యము కన్నా చిన్నదే అయినను ఇచ్చటి ప్రజలు ఏ బాధలు లేకుండా సుఖించుచున్నారు. అన్నిటినీ మించి వారికి లక్ష్మీనాథుడైన వాసుదేవుని అండ ఉన్నది. అందువలననే మయునిచే నిర్మితమై ఇంద్రసభను పోలిన సభాభవనము కూడా వారికి లభించినది. జరాసంధాదులను సంహరించి దిగ్విజయములు గావించి ధర్మనందనుడు ఇప్పుడు సార్వభౌముడు అయ్యను. ప్రేమతో తమ యందు న్యాసము చేసిన మీ సోదరుని రాజ్యమునందు కొంత భాగమునే తమరు అతనికిచ్చినను దైవకృప వలనను ధర్మనిష్ట వలనను యావత్ బ్రహ్మావర్త ప్రజల యొక్క అభిమానము చూరగొనుట వలనను యుధిష్ఠిరుడు సార్వభౌముడగుట తటస్థించినది. అందులకు మీరు హృదయపూర్వకముగా సంతసించినచో మీకును గౌరవము దక్కును అనగా ధృతరాష్ట్రుడు అంటున్నాడు. అది సరియే గాని మనమిప్పుడు ఈ యజ్ఞమును తిలకించుటకు విచ్చేసితివి కదా, అది ఎట్లు సాగుచున్నదో నాకు వివరింపుము అని అడగ్గా సంజయుడు చెప్తున్నాడు. వాసుదేవుడు ఎందరో మహర్షులు, భీష్మ ద్రోణాదులగు పెద్దలు, వివిధ సీమాగతులగు రాజులు, అసంఖ్యాకులగు ప్రజలు మున్నగు వారి సమక్షమున బ్రహ్మవాదులగు ఋత్విక్కులచే ప్రారంభింపబడిన యాగము అత్యంత వైభవముగా విధి విధానముగా సాగుచున్నది. లక్షల సంఖ్యలో అతడికి విచ్చేసిన వారెల్లరికీ మృష్టాన్నములతో భోజన సమారాధనము జరుగుచున్నది. మహేశ్వరుడు, చతుర్ముఖుడు, అష్టదిక్పాలురు, దేవతాగణము మరియు దేవర్షియగు నారదుడు అంతరిక్షము నుండి ఈ యాగమును వీక్షించుచు యజ్ఞపురుషుడగు వాసుదేవుడే స్వయముగా నిర్వాహకుడై అచట దర్శనమొసగుటను, యజమానుడగు ధర్మనందనుడు అతనికి సంపూర్ణ శరణాగతుడై ఉండుటను ప్రశంసించుచుండిరని వ్యాసమునీంద్రులు నాకు తెలిపిరి అన్నాడండి సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, రాజసూయమును చేయుటకు ముందు రాజులెల్లరను తన వశము చేసుకొని వారి నుండి కప్పములు వసూలు చేయవలెను కదా. యుధిష్ఠిరుడు శాంతిప్రియుడని, అజాతశత్రువని మీ వంటి వారు కొనియాడుచుందురు. మరి తన సోదరుల బలమును ప్రయోగించి యావద్బ్రహ్మావర్తమునందలి పాలకులను జయించి వారి నుండి ఇంత ధనమును సేకరించెను కదా అని అడిగాడండి. అప్పుడు సంజయుడు అంటున్నాడు,
యుధిష్ఠిరుడు రాజసూయమును తలపెట్టినది యుద్ధములు గావించి ఇతర రాజ్యములను ఆక్రమించుటకు కాదు. మరెందుకండి? లోకకంటకులకు జరాసంధాదులను కొద్ది మందిని మాత్రమే వధించుట జరిగినది. అచట వారి కుమారులకే ఆయా రాజ్యములను అప్పగించనే కాని తన రాజ్యమందు కలుపలేదు. భారతదేశపు అఖండత్వమును నిలుపుటకును అంతటా ధర్మమును సుప్రతిష్టము చేసి ప్రజలు సుఖముగా జీవించునట్లు చేయుటకు మాత్రమే ఈ దండయాత్రలు నిర్వహించుట జరిగినది. అదియుగాక చాలామంది రాజులు ధనమును సద్వినియోగము చేయక తమ వ్యక్తిగత సుఖములకై వినియోగించుచుండిరి. అందువలన యుధిష్ఠిరుడు ఆ ధనమును కప్పముగా స్వీకరించి దానితో బాటుగా తన రాజ్యమునందలి ధనమును కూడా ప్రజాహితము కొరకు వినియోగించుట, అర్ధులకు పంచిపెట్టుట చేయుచున్నాడు. ఈ యాగమును చేయుటలో అతనికి ధర్మమునందే కాని పదవుల యందు కాంక్ష ఏమాత్రమూ లేదు. అందువలననే దైవము అతనికి తోడుగా నిలిచెను అన్నాడండి సంజయుడు. అప్పుడు ధృతరాష్ట్రుడు అంటున్నాడు, నేనింకా కొంత తడవు విశ్రాంతి గైకొనెదను, నీవు పోయి రావచ్చును అని ధృతరాష్ట్రుని ఈ మాటతో ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. ఆ తర్వాత 12వ అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. నీలగిరులలోని దుర్గ పర్వత సీమలందలి అగస్త్యాశ్రమమున ప్రాతరగ్ని కార్యనిర్వహణను పూర్తి చేసిన బ్రహ్మచారులు అగస్త్యుని రాకకై వేచియుండిరి. ఇంతలో ఎట నుండియో ప్రవేశించిన అగస్త్యునికి ప్రణామములు ఆచరించి తదుపరి కార్యక్రమమును సెలవీయుడని వారు కోరిరి. ఈ చాప్టర్ చక్కగా అగస్త్య మహర్షి మనకు వర్ణిస్తారండి. తర్వాత ఆ రాజసూయ యాగము ఎట్లా జరిగింది, ఏమిటి, ఆ శిశుపాల వధ ఎట్లా జరిగింది, ఆ విశేషాలను చక్కగా మనకి తెలియచేస్తారండి. అగస్త్యుడు అంటున్నాడు, అనేక వర్ష సహస్రముల అనంతరము నిర్వహింపబడుతున్న దివ్యమైన కార్యక్రమమును మనము తిలకింపవలసి ఉన్నది. మీరెల్లరూ ఆసీనులై కన్నులు మూసి ధ్యానమునందు ఉండు. కన్నులు మూసిన వారెల్లరకు కనక మణిమయమగు ఎత్తైన సింహాసనముపై ఆసీనుడై సహస్ర భానుతేజముతో విరాజిల్లుతూ మందస్మిత వదనుడై ఉన్న శ్రీకృష్ణుడు దర్శనమిచ్చెను. అచ్చట ఎందరో మహర్షులు, వయోవృద్ధులు, జ్ఞానవృద్ధులు అగు రాజన్యులు, సభాసదులు ఆసీనులై ఉండుట వారికి కానుపించెను. అచట కనిపించుచున్న సంభారములను బట్టి అది ఒక యజ్ఞవాటికయని విశదమగుచున్నది. చేరువనే మరి ఒక ఆసనముపై ఆసీనుడై ఉన్న కృష్ణద్వైపాయనుడు తన చెంతనున్న యుధిష్ఠిరునికి ఇట్లు సూచించెను, నాయనా యుధిష్ఠిరా, సర్వము తానై నిర్వహించిన ఈ పురుషోత్తముని సాన్నిధ్యమున రాజసూయము ఇప్పుడు జరిగిన పూర్ణాహుతితో సమాప్తి దశకు చేరినది. ఇచట విచ్చేసియున్న మహర్షులు, గురువులు మొదలగు వారిని అర్చించుటతో యజ్ఞము సుసంపన్నమగును. అందు మొదటగా సర్వోత్తముడైన వారిని అర్చించుట విధి విధానము. యజ్ఞఫలమును అతని యందు సమర్పణ చేసి అతనినే యజ్ఞపురుషునిగా అర్చింపవలసి ఉన్నది అన్నాడండి. అంతటా యుధిష్ఠిరుడు ఏ పురుషుని అట్లు అర్చింపవలెనని సూచింపవలసినదిగా పితామహుడు అగు భీష్ముని అభ్యర్థించెను. అట్టి పురుషుడు కృష్ణుడే అని, అతనికే అగ్రపూజ జరుపవలెనని భీష్ముడు యుధిష్ఠిరునికి తెలియచెప్పెను. పాండునందనులలో కనిష్ఠుడైన సహదేవుడు కృష్ణునే శ్రీమన్నారాయణుడిగా భావించి స్తుతించెను. ఆపై అన్నగారి ఆజ్ఞతో సర్వోత్తమమైన వేదికపైన అమర్చబడిన అగ్రాసనము వద్దకు కృష్ణుని కొనిపోయి అతనిని దానిపై ఆసీనుని గావించి అతనికి అర్ఘ్యప్రదానము చేసెను. పిమ్మట పాంచాలీ సమేతుడైన ధర్మనందనుడు కృష్ణుని పాదములు కడిగి ఆ గంగను తన శిరస్సు పైనను, తల్లి యొక్కయు, తమ్ముల యొక్కయు, భార్య యొక్కయు శిరముల పైనను చల్లెను.
తరువాత కృష్ణునకు మిగిలిన ఉపచారములను సమర్పించుచు వస్త్రాభరణాదులతో అతనిని అలంకరించెను. ఆ సమయమున ఆనందాశ్రుప్లావితములైన తన నేత్రములతో కృష్ణుని రూపమును కనలేకపోయెను. అతని పాదములను కనులకు అద్దుకొనెను. అంతరిక్షము నుండి దేవతలు పుష్పవృష్టి కురిపించిరి. సభాసదుల జయ జయ ధ్వానములు మిన్నుముట్టెను. ఇంతలో అతటి రాజన్యులలో ఆసీనుడైన చేదిరాజగు శిశుపాలుడు అరుణాయతలోచనుడై లేచి అగ్రపూజనందుకొనుటకు కృష్ణుడు ఏ విధముగా అర్హుడు అని గర్జించెను. అంతటా భీష్ముడు ఇట్లనెను, నీవు గమనింపలేదా? రాజసూయమునకు విచ్చేసిన మహర్షులు మున్నగు పెద్దల పాదములు కృష్ణుడు తానే స్వయముగా కడిగి ఆ జలమును శిరమున నిడుకొనెను. తన పరివారము చేత మిగిలిన జనుల పాద ప్రక్షాళనము తానే అట నుండి చేయించెను. అందువలననే ఇతడు ఆది పూజ్యుడాయను. అంటే మనము ఇతరులను గౌరవిస్తే మనము గౌరవార్హులము అవుతామండి. అంటే గౌరవం పొందాలి అందరం అనుకుంటాం, కానీ గౌరవము ఎలా లభిస్తుంది? నువ్వు ఆ గౌరవాన్ని ఇతరులకు అందించినప్పుడు అని తెలియచేస్తూ ఉన్నారు మనకి ఇక్కడ. ఈ పలుకులను లెక్క చేయని శిశుపాలుడు కృష్ణుని గూర్చి కులగోత్రములు, వాని వరుసలు, మానాభిమానములు లేనివాడనియు రాజ్యార్హత లేనివాడనియు పరిపరి విధములా నిందించెను. ఈ దృశ్యమును వీక్షించుచున్న అగస్త్యుని శిష్యులలో ఒకడు ఇట్లు ప్రశ్నించెను, గురుదేవా, ఈ శిశుపాలుడు కృష్ణుని గూర్చి చేసిన నిందావాక్యములు స్తోత్రముల వలె అనిపించుచున్నవే. అంటే ఈ చాప్టర్ అంతా అగస్త్యులు వారి శిష్యులకు మధ్య జరిగినటువంటి సంవాదం అండి. అలా మనకి ఇదిగో ఈ కథాభాగాన్ని తెలియచేస్తూ ఉన్నారు. అప్పుడు అగస్త్యుడు అంటున్నాడు, అవును, బాహ్యమునకు ఇవి నిందావాక్యములు అయినను వాస్తవముగా ఇవి స్తోత్రములే. ఎందుకనగా వాస్తవమునకు శిశుపాలుడు స్వామి ద్వారపాలకులలో ఒకడైన జయుడే కదా. అటు చూడుడు, ధర్మనందనుడు శిశుపాలుని అనునయించుచున్నాడు. వీళ్ళు జై విజయులు శాపవశాన 3 జన్మలెత్తారు అని ఆ కథ మనకి తెలుసు కదండి. అందులో ఇది 3వ జన్మ శిశుపాలుడు, దంతవక్త్రుడు వీళ్ళు. అందువలన ఈ అగస్త్య మహర్షి ఏమంటున్నారు, వాస్తవమునకు శిశుపాలుడు స్వామి ద్వార పాలకులలో ఒకడైన జయుడేకా అంటున్నాడండి. సరే, ధర్మరాజు శిశుపాలుణ్ణి అనునయిస్తూ ఉన్నాడు. యుధిష్ఠిరుడు ఎంత ప్రయత్నించినను శాంతింపని శిశుపాలుడు అసట ఆసీనులైన రాజులను ఉద్దేశించి ఇట్లనెను, వృద్ధుడైన భీష్ముడు తన బుద్ధిని కోల్పోయెను. ఈ పశుల కాపరికి చేసిన అగ్రపూజను అంగీకరింపని వారు లెండు. నా నాయకత్వమున మనమిప్పుడు యాదవులను పాండవులను యుద్ధమున మట్టు పెట్టెదముగాక. అంత శిశుపాలుని మాటలను సమర్థించిన కొందరు రాజులు బయటకు నడిచిరి. యుధిష్ఠిరుడు కలత చెంది వారిని నివారింప ప్రయత్నించుచుండగా భీష్ముడు ధర్మజునికి శ్రీకృష్ణుడు ఆదిపురుషుడైన నారాయణుడని తెలిపి అతని పూర్వావతారములైన వరాహ, నృసింహ, శ్రీరామ వృత్తాంతములను వివరించెను. అప్పుడు యుధిష్ఠిరుని అభ్యర్థన మేరకు ప్రస్తుతపు అవతారములోని కృష్ణుని శైశవము నుండి ఇంతవరకు జరిగిన లీలలను కూడా అభివర్ణించెను. అంతటా అగస్త్యుని మరి ఒక శిష్యుడు ఇట్లు ప్రశ్నించెను, యుధిష్ఠిరుడు కలత చెందుట ఎందులకు? మరియు భీష్ముడు కృష్ణుని పూర్వావతార చరిత్రలను వర్ణించుట ఎలా అని అడిగాడండి. అప్పుడు అగస్త్యుడు అంటున్నాడు, యుధిష్ఠిరుడు కలత చెందుట ఆ రాజన్యులెల్లరూ కలిసి యుద్ధము తలపెట్టినచో యజ్ఞ సమాప్తికి విఘ్నమేర్పడును కదా అని. అంటే శిశుపాలుడు అందరూ ఇటు పక్కకి రండి, నన్ను సమర్థించే వాళ్ళందరూ మనందరము యుద్ధం చేద్దాం అన్నాడు కదండి. అప్పుడు యజ్ఞము పూర్తవటానికి విఘ్నం ఏర్పడుతుంది కదా అని కలత చెందేటండి ధర్మరాజు. భీష్ముడు కృష్ణుని పూర్వావతారములను వివరించినది
యుధిష్ఠిరునకు ధైర్యము చెప్పుట కొరకు మాత్రమే కాక కృష్ణుడు నారాయణుడే అనియు తన భృత్యులకు జయ విజయుల కొరకు తాను అవతారములెత్తి వారిని మొదటి 2 జన్మలందు కడతేర్చి ఇప్పుడు వారి 3వ జన్మయందు కడతేర్చబోవుచున్నాడనియు అతటి వారెల్లరకు తెలియుట కొరకు కూడా. దానివలన శిశుపాలుని వెంట నడుచుటకు తలపెట్టిన ఇతరులు నిరోధింపబడిరి. కౌరవాగ్రజుడగు దుర్యోధనుడు కూడా పాండునందనులపై తనకున్న మాత్సర్య కారణముగా శిశుపాలుని వెంట నడవదలచినను కృష్ణుని శౌర్యమును గ్రహించి మిన్నకుండెను. అంతటా శిశుపాలుడింకనూ మహోగ్రుడై అతీచముగా భీష్ముని దూషింపసాగెను. దానిని సహింపలేక భీమసేనుడు ఉగ్రుడై శిశుపాలునిపైకి లంఘింపబోగా భీష్ముడు వారించి ఇట్లనెను: సింహమునకు సమీపముగా పోయిన పిచ్చి కుక్కలు సింహము కనులు తెరుచు వరకు మురుగుచుండును. అట్లే యదుసింహుడు సంకల్పించునంత వరకు అతడు అట్లే అరుచుచుండును. అగస్త్యుని మరి ఒక శిష్యుడు ఇట్లు ప్రశ్నించెను: భగవన్, శిశుపాలుడిట్లు కృష్ణుని నిందించుటలో నిగూఢమైన కారణము ఉన్నట్లు తోచుచున్నది అని అడిగాడండి ఒక శిష్యుడు. అప్పుడు అగస్త్యుల వారు చెప్తూ ఉన్నారు: అవును, అతడట్లు రెచ్చగొట్టి యుద్ధమును కల్పించినచో యజ్ఞము సంపూర్ణము కాక దానికి విఘాతము కలుగును. అట్లు చేయుటకే ఇతడిట్లు ప్రవర్తించుచున్నాడు. అంటే యజ్ఞమునికి విఘాతం కలిగించి దాన్ని పూర్తి చేయకుండా చేద్దామనండి ఇదిగో ఈ శిశుపాలుడి వ్యవహారం. అతడి సభాసదులను ఉద్దేశించి శిశుపాలుని జన్మ వృత్తాంతమును భీష్ముడిట్లు చెప్పెను: ఈ శిశుపాలుడు శ్రీకృష్ణుని మేనత్తయ్యగు సాత్వతికిని చేదిభూపాలుడగు దమఘోషునకును జన్మించెను. ఇతడు 4 బాహువులు 3 కన్నులతో జన్మించి గార్ధభ స్వరము చేయుచుండగా తల్లిదండ్రులు ఇతనిని విడిచివేయ తలంచిరి. ఆకాశవాణి పలుకులతో ఊరళిల్లిరి. ఎవరు ఈ శిశువును తాకినచో ఇతని వికృత రూపము నశించునో అతనిచే ఇతడు హతుడగునని ఆకాశవాణి తెలిపెను. చేది భూపతి చాలామంది చేతికి తన శిశువునిచ్చి చూచెను. చివరకు బలరామకృష్ణులు మేనత్త కుమారుని చూడవచ్చినప్పుడు కృష్ణుడు శిశువుని తీసుకొనగానే ఇతని వికృత రూపము మాయమయ్యను. అంతటా సాత్వతి తన పుత్రునికి ప్రాణభిక్ష పెట్టుమని కృష్ణుని ప్రార్థించెను. 100 తప్పిదములవు పూర్తియగు వరకు తన వలన ఆ శిశువుకు ఆపదరాదని కృష్ణుడు మేనత్తకు మాట ఇచ్చెను. అందువలననే వాసుదేవుడు శిశుపాలుని వధించుటకు ఉపేక్షించుచున్నాడు. ఈ విషయమున మనమెవ్వరము కలుగజేసుకొన పని లేదు. అగస్త్యుని మరి ఒక శిష్యుడు ఇట్లు ప్రశ్నించెను: గురుదేవా, ఆకాశవాణి ఎవరిది అంటే ఆకాశవాణి చెప్పింది అన్నారు కదండి. ఈ శిష్యుడు అడుగుతున్నాడు, ఆకాశవాణి ఎవరిది అంటే అగస్త్యుల వారు అంటున్నారు, ఇంకెవరిది? మన నారదునిదే. నారద మహర్షి అటండి. అంతటా శ్రీకృష్ణుడు శిశుపాలుని తప్పిదములను గూర్చి అతడి వారికి ఇట్లు వివరించెను. ఆయన తప్పిదాలండి 100 తప్పులు అన్నారుగా. ఆ 100 తప్పులు మామూలుగా మనకి శిశుపాలుడు ఆ సమయంలో శ్రీకృష్ణుణ్ణి దూషిస్తాడు, తిడతాడు. ఆ తిట్లని కృష్ణ పరమాత్మ లెక్కేసుకున్నాడు, అవి 100 అయినాయి అన్నట్లుగా చెప్తారు. కానీ అది కాదండి. ఇక్కడ జరిగింది ఏంటి? శ్రీకృష్ణుడు చెప్తూ ఉన్నాడు. అంతటా శ్రీకృష్ణుడు శిశుపాలుని తప్పిదములను గూర్చి అతడి వారికి ఇట్లు వివరించెను. ఇతడు ఇంతకు ముందే 99 ఘోరమైన అకృత్యములు ఆచరించెను. సజ్జనుడగు ఉగ్రసేనుని సేవకులను హతమార్చి అతనిని అకారణముగా బంధించెను. నా తండ్రి వసుదేవుడు అశ్వమేధమును చేయుచుండగా యజ్ఞాశ్వమును హరించెను. మా బంధువర్గములో ఒకడైన బభ్రుని పత్నిని అపహరించెను. ఇదిగో ఇవన్నీ ఆయన తప్పులండి. పుట్టినదాదిగా ఈ శిశుపాలు చేసినటువంటి తప్పులు ఇవన్నీ. నేను ప్రాగ్జ్యోతిషపురమునకు వెడలినప్పుడు ద్వారకను దహించెను. అంతేకాక చాలామంది కన్యలను అపహరించి వారిని నిర్బంధించుట, సజ్జనుల యొక్కయు దీనుల యొక్కయు ధనమును హరించుట,
బలహీనులను సంహరించుట మున్నగు అత్యాచారములు గావించెను. ఇచ్చట కూడా నన్ను నిందించుటను నేను పరిగణింపలేదు. శ్రీకృష్ణుడు ఆయన్ని శిశుపాలుడు దూషించాడు, అది లెక్క పెట్టుకోలేదండి. కానీ ప్రజాహితకరమగు యుధిష్ఠిరుని రాజసూయమును సంపూర్ణము కాకుండా విఘ్నము కలిగించుచున్నాడు. ఇంతటితో 100 తప్పిదములు పూర్తి అగుట వలన ఇక ఇతనిని ఉపేక్షించుట జరుగదు. ఇట్లు పలికి అతడు సుదర్శనాయుధమును స్మరించెను. వెనువెంటనే కృష్ణప్రయుక్తమైన చక్రము శిశుపాలుని శిరమును ఖండించి వేయగా అతని శరీరము నేలవ్రాలెను. ఎల్లరూ చూచుచుండగానే అతని శరీరము నుండి కండ్లు మిరుమిట్లు గొలుపు తేజఃపుంజము ఒకటి వెలువడి కృష్ణునికి నమస్కరించి అతని యందు లీనమయ్యను. ఎందుకంటే ఇతను జయుడు అన్నారు కదండి. అంతవరకు శిశుపాలుని పక్షము వహించిన నరేసులును చైద్యసేనలును భయమునంది అతటి నుండి పలాయనమును అవలంబించుట జరిగినది. అతటనున్న మునీశ్వరులు మిగిలిన నరాధిపులు కృష్ణుని పరాక్రమమును స్తుతించిరి. యుధిష్ఠిరుడు శిశుపాలుని అంత్యక్రియలను ఆదేశించి అతని కుమారుని చేది సింహాసనాధీశ్వరునిగా నియమించెను. శిశుపాలుడు కుమారుణ్ణే మళ్ళీ రాజుగా నియమించారండి. చేది సింహాసనాధీశ్వరునిగా అంటున్నారు. అటుపైన కృష్ణుని ఆనతితో యుధిష్ఠిరుడు అచటి ఋషులకు, ఋత్విక్కులకు, విప్రోత్తములకు అర్చనము గావించి భూరి దక్షిణలు సమర్పించెను. వారందరూ ప్రసన్నులై అతనిని ఆశీర్వదించిరి. పిమ్మట కృష్ణుడు ఒక ఉన్నతాసనముపై ధర్మజుని ఆసీనుని చేసి తాను గొనివచ్చిన కానుకలను ఆ సమ్రాట్టుకు సమర్పించెను. అటుపైన భార్యా సమేతుడైన యుధిష్ఠిరుడు అవబృధ స్నానము ఆచరించి పునీతుడై యాగ సమాప్తిని గావించెను. యాగం చక్కగా పూర్తయిందండి. ఈ సన్నివేశమును అంతవరకు తిలకించుచున్న అగస్త్య శిష్యులు ఇట్లనిరి, గురుదేవ, తమ అనుగ్రహము వలన మాకు కూడా ఆ దేవదేవుని దివ్య రూప దర్శనము సంప్రాప్తించినది. అది ఏ కాక అనూహ్యమగు రీతిలో నిర్వహింపబడిన రాజసూయమును కూడా వీక్షించగలిగితిమి. మాదొక సందేహము. వేదవ్యాసుడు మున్నగు ఋషి సత్తములెల్లరూ రాజసూయమున స్వయముగా ఉపస్థితులై ఉండగా వారి పూజనందుకొనుటకు తమరేల అచటికి వెళ్ళి ఉండలేదు, మీరెందుకు వెళ్ళలేదు అని అడుగుతూ ఉన్నారండి. అప్పుడు అగస్త్యుల వారంటున్నారు, నేను ఇట ఉన్నను, వారి నడుమ ఉన్నట్లే. ఇంత ఏలా యజ్ఞప్రసాదమును, ఆ ప్రసాదమును కూడా వారితో కలిసి నేను స్వీకరించి తిని. అచ్చట యజ్ఞమును వీక్షించుటకు వచ్చిన వారెల్లరూ ద్విజత్వము నొందిరి. 1,00,000 మంది భోజనము గావించినంతనే ఒక మారు శంఖనాదము గావించునట్లు యుధిష్ఠిరుడు ఏర్పరచెను. యాగము జరిగిన 3 సంవత్సరముల కాలమునందును ఆ శంఖనాదము దినమునకు పలుమార్లు వినిపించుచుండెను. 1,00,000 మంది పూర్తయితే ఒక బెల్లటండి. ఆ బెల్లటండి ఒక రోజులో చాలాసార్లు వినిపిస్తోందటండి. 3 సంవత్సరాలు జరిగిందట. చూడండి, సామాన్యమైన యాగమా? దినమంతయు మధ్యాహ్నము నుండి నడిరేయి వరకు ఈ భోజన కార్యక్రమమును పాండవ పత్నియగు పాంచాలి తన పరిచారికలతో కూడి స్వయముగా పర్యవేక్షించినది. ప్రతి రాత్రియు చివరి పంక్తిలో 10,000 మందితో యుధిష్ఠిరునికి వడ్డించిన వెనుక ఆమె భుజించెడిది. మృష్టాన్న భోజనములేగాక యాగమునకు విచ్చేసిన వారందరకు 3 సంవత్సరముల పాటు నిరంతరము దేవదేవుని దర్శనము లభించుట వలన తమ జన్మలు ధన్యములైనట్లు వారు భావించిరి. నిర్విఘ్నముగా నిర్వహింపబడిన రాజసూయము వలన పాండునందనుడు యావత్ బ్రహ్మావర్తమునకు సమ్రాట్టుగా ప్రతిష్ఠితుడయ్యను అనంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. రేపటి రోజున మనము 13వ అధ్యాయంలోనికి ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.